हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। आपका अपना भरोसेमंद ट्रैवल्स 10 साल से हज उम्रा की खिदमत देते आ रहा है। तेलंगाना कांग्रेस हुकूमत के इंतखाबी वादों को 420 दिन होने के बावजूद पूरा नहीं किया जा सका, जिसको लेकर अपोजिशन पार्टी BRS ने आज रियासत भर में एहतजाज किया है। BRS कायदीन ने तेलंगाना के मुख्तलिफ इलाकों में आज गांधी जी की बरसी के मौके पर उनके मुजस्समों के सामने मेमोरेंडम पेश किया। BRS कायदीन ने हाथों में 420 रेवंत रेड्डी हुकूमत और इसी तरह के दिगर बैनर्स थामकर प्रोटेस्ट किया और नारे भी लगाए। सिद्दीपेट, महबूबनगर व दिगर कई डिस्ट्रिक्ट्स में BRS पार्टी कायदीन इस तरह का एहतजाज करते नजर आए। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 420 రోజులు అవుతుంది. యాదృచ్ఛికంగానా ఇంకో రకంగానా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ తన పేరుకు తగ్గట్టుగానే 420 అనే మాటకు తగ్గట్టుగా 420 హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలలో మన్నన పొందిన పరిస్థితి లేదు. కనీసం ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా కనపడే వాతావరణం లేదు. కేవలం పోలీసులను అడ్డబెట్టుకొని అణచివేసి కాలం గడిపేద్దామనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనబడుతుంది. ఇవాళ దానికి నిరసనగా తెలంగాణ ప్రజలందరి తరఫున ఏ వర్గాల ప్రజలైతే కాంగ్రెస్ చేతుల్లో మోసపోయినరో, ప్రత్యేకించి కేసీఆర్ గారి హయాంలో BRS పార్టీ TRS పార్టీ కాలంలో ఏ వర్గాలైతే లబ్ధి పొందినాయో, ఎవరి జీవితాల్లో వెలుగులు నిండినాయో, ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో భారతదేశానికి ఒక ఆదర్శంగా ఎట్లా నిలబడిందో, ఆ రైతాంగం 2014 ముందు వరకున్న పరిస్థితి నుంచి బయటపడి అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కునే స్థితికి తెలంగాణ రైతాంగాన్ని నెట్టిన గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ గారు ఎవరు ఊహించని విధంగా उधर गांधी जी की आज बरसी के दिन भैंसा BRS पार्टी कायदीन और कारकुनान ने कांग्रेस हुकूमत के झूठे वादों के 420 दिन मुकम्मल होने पर बतौर एहतजाज एक याददाश्त गांधी जी के मुजस्समे के हवाले किया। BRS रहनुमाओं ने कांग्रेस हुकूमत को झूठ की बुनियादों पर कायम होने का ताना देते हुए कहा कि BRS हुकूमत के 10 साल रियासत में तरक्की और फलाह व बहबूद का सुनहरा दौर था। BRS MLC कलवा कुंडला कविता ने आज निजामाबाद में मीडिया से बात करते हुए कांग्रेस हुकूमत की तेलंगाना में कारकर्दगी पर शदीद तनकीद की। उन्होंने कहा कि कांग्रेस पार्टी खुद को 130 साल कदीम पार्टी कहती है, ताहम आज अवाम से किए गए वादों से वो मुकर गई है और अवाम को धोखा दे रही है। ఇటువంటి పరిస్థితులు ఉంటే మరి తెలంగాణ ఒక 100 ఏళ్లు ఎంకపోతుంది తప్పితే ముంగట పడుతున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఉదాహరణకు మన దర్పల్లిలో చూసుకుంటే మొత్తం మొన్న ఇక్కడ ఈ మండలానికి అంతటి కలిపి దర్పల్లిని మన విలేజ్ గా ఒక మోడల్ విలేజ్ గా తీసుకోవడం జరిగింది. అందులో 1950 మందికి ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇచ్చారు. కనీసం ఇంతకు 80% ఎక్కువ మేము ఉన్నప్పుడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో 10% మంది రైతులకు కూడా మీరు ఒక మండలంలో రైతు భరోసా ఇవ్వకుండా మేము మొత్తం ఇచ్చేసినాం అయిపోయింది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు దారుణం మళ్ళీ రోజొక్కటి చూస్తున్నాం.
ఇవాళ మేము వస్తుంటే తొవ్వంట ఎల్లారెడ్డిలో అక్కడ మళ్ళా పాపం పిల్లలు 12 మంది విషాహారం తిని హాస్పిటల్కి పోయిన పరిస్థితి. అంటే కనీసం కేసీఆర్ గారు పెట్టిన స్కూళ్లు కూడా నడుపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని చూస్తా ఉంది. కాబట్టి ప్రెస్ మిత్రులందరి ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మీరు చైతన్యవంతమైనటువంటి ప్రజలు, రాజకీయంగా బాగా మీకు అవగాహన ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన హక్కుల కోసం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ఖచ్చితంగా పెన్షన్లు కానీ స్కీమ్లన్నీ కానీ వచ్చే విధంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటు మేము తప్పకుండా నిలబడి ఉంటాం. నిజంగా రేవంత్ రెడ్డి గారు మొన్న 26 జనవరి నాడు మాట్లాడిన మాటలు వింటే ఎట్లా ఉన్నదంటే, ఒకటే స్పీచ్ లా 10 నిమిషాలకు ముందేమో 26వ తారీఖు నాడు వేస్తా అంటాడు రైతు బంధు, 10 నిమిషాలు కాగానే 31 మార్చికి వేస్తా అంటాడు. అంటే నిజంగా అబద్దాన్ని తీసుకుపోయి అద్దం ముంగట నిలబడితే ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డి గారి బొమ్మగానే పడుతుందట అద్దంలో. అది పరిస్థితి. అంతే తప్పితే ఇంకోటి లేదు. ప్రజల్ని మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. ప్రజల కోసం ఇప్పటికన్నా ముందుకొచ్చి పారదర్శకంగా పనిచేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కుంభమేళాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. అదేవిధంగా కుంభమేళా ఇప్పటి నుంచి శివరాత్రి దాకా కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ నుండి కూడా చాలా మంది పోతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోయినటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక హెల్ప్ లైన్ కి ఫోన్ చేసేటటువంటి ఆస్కారం మన తెలంగాణ నుండి కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। आपका अपना भरोसेमंद ट्रैवल्स 10 साल से हज उम्रा की खिदमत देते आ रहा है। हर महीना 10 ग्रुप की रवानगी, भरोसा आपका, खिदमत हमारी। दीदार करें काबा और मदीने का। मक्का होटल 200 मीटर्स, मदीना होटल 50 मीटर्स, बेहतरीन एयर कंडीशन अकोमोडेशन के साथ 3 टाइम हैदराबादी हाइजीनिक फूड, लग्जरी एसी बस ट्रांसपोर्ट, बेहतरीन मौल्लिम की निगरानी में 2 बार उम्रा की अदायगी, आलिम दीन के जरिए मक्का और मदीना की ज़ियारतें, लॉन्ड्री सर्विस, जमजम एहराम फ्री, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, शोल्डर बैग हैंड बैग फ्री, डायरेक्ट फ्लाइट। हैदराबाद से हैदराबाद तक बुजुर्ग हजरात के लिए पर्सनल खिदमत गुजार की सहूलत भी रहेगी। इमाम और हाफिज कुरान आलिम दीन के लिए खुसूसी डिस्काउंट। अगर आप 3 महीने पहले बुकिंग करते हैं तो आपके लिए 7% का डिस्काउंट रहेगा। इसके अलावा यूके, यूरोप, ऑस्ट्रेलिया, यूएसए के स्टूडेंट्स और B1 B2 वीजा की सर्विस सक्सेस गारंटी के साथ रहेगी। हसन मदीना टूर्स एंड ट्रैवल्स, सुभान कॉलोनी, बल्लागुड़ा, बिसाइड मार्वल पैलेस, हैदराबाद।